మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి, చైత్ర బహుళ ఏకాదశి అంటే అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని వరూధిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించడం వల్ల 10,000 సంవత్సరాల తపస్సుతో సమానమైన ఫలం, 1000 గోదానాల పుణ్యం లభిస్తుందని పురాణాల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీనారాయణులను పూజించి ఉపవాసం ఉంటారు. అయితే రేపు రాబోయే ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనది. ఈ పవిత్రమైన రోజున గనుక మీరు మీ ఇంట్లోని తులసి చెట్టు వద్ద ఒక చిన్న పని చేస్తే మీ సుడి తిరగడం ఖాయం. మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది మరియు మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి చెట్టు కేవలం ఒక ముక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఏ ఇంట్లో అయితే తులసి కోట నిత్యం పూజలందుకుంటుందో, ఎక్కడైతే తులసి ఆకులు పచ్చగా కలకలలాడుతూ ఉంటాయో అక్కడ దరిద్రం అనేది అడుగు పెట్టదు. పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో ఉద్భవించిన అమృత బిందువుల నుండి తులసి జన్మించింది. అందుకే తులసికి అంతటి పవిత్రత ఉంది. తులసి ఉన్న చోట గాలి శుద్ధి అవ్వడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తులసిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని, స్పర్శించడం వల్ల శరీరం పవిత్రమవుతుందని, పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అటువంటి విశిష్టత ఉన్న తులసి చెట్టు కింద ఈ ఏకాదశి నాడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం మీ తలుపు తడుతుంది. ఏకాదశి తిథికి హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని హరివాసరము అని కూడా పిలుస్తారు. అంటే ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, జాగరణ, పూజలు 1000 రెట్ల ఫలితాన్నిస్తాయి. ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనలోని దశేంద్రియాలను మరియు మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం. ఈ రోజున చేసే దాన ధర్మాలు కానీ, చిన్న చిన్న పరిహారాలు కానీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద దోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా తులసి ఏకాదశి రోజున అత్యంత శక్తివంతంగా మారుతుంది. విష్ణువుకు చేసే ఏ నైవేద్యమైనా తులసి దడం లేకుండా ఆయన స్వీకరించరు. అందుకే తులసిని విష్ణుప్రియ అని అంటారు. ఏకాదశి రోజున తులసి కోట దగ్గర దీపం వెలిగించి మనసులోని కోరికను చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఎంతో విశిష్టత ఉన్న ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో ఏమి పెట్టాలో, ఏ వస్తువును ఉంచితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక సుందరమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు మల్లెపల్లె. పేరుకు తగ్గట్టే ఆ ఊరంతా పచ్చని చేలతో, మల్లెపూల పరిమళాలతో గుబాళిస్తూ ఉండేది. ఆ ఊరి చివరన ఒక పురాతనమైన పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి నివసించేది. లక్ష్మి కేవలం అందగత్తె మాత్రమే కాదు, ఆమె హృదయం ఒక స్వచ్ఛమైన గంగానది లాంటిది. కానీ విధి ఆమె పట్ల చాలా కఠినంగా వ్యవహరించింది. లక్ష్మి పసిపాపగా ఉన్నప్పుడే ఆమె కన్నతల్లి పార్వతమ్మ తీవ్రమైన అనారోగ్యంతో కన్నుమూసింది. చనిపోయే ముందు పార్వతమ్మ తన కూతురి చేతిని పట్టుకుని పెరట్లోని తులసికోటను చూపిస్తూ, అమ్మా లక్ష్మి, ఈ లోకంలో నీకు ఎవరూ లేకపోయినా ఈ తులసిమాత నీకు అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ఈ తల్లికి చెప్పుకో, ఆమె నీ కన్నీళ్లు తుడుస్తుంది అని చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ క్షణం నుండి లక్ష్మికి ఆ తులసి ముక్కే ప్రాణం, ఆ ముక్కే సర్వస్వం. తల్లి లేని లోటును తీర్చడానికి ఆమె తండ్రి రంగయ్య సావిత్రి అనే ఆవిడను 2వ వివాహం చేసుకున్నాడు. సావిత్రి రావడంతోనే ఆ ఇంట్లో శాంతి మాయమైపోయింది. సావిత్రికి లక్ష్మి అంటే మొదటి నుంచి గిట్టదు. లక్ష్మిని ఒక బానిసలా చూడ్డం మొదలుపెట్టింది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి బావి దగ్గర నీళ్లు తోడటం నుండి అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం వరకు ప్రతి పని లక్ష్మీ చేతుల మీదుగానే జరగాలి. ఏ చిన్న తప్పు జరిగినా సావిత్రి నోటికి అదుపు ఉండేది కాదు. కఠినమైన మాటలతో లక్ష్మి మనస్సును గాయపరిచేది. ఒక్కోసారి ఆకలితో అలమటిస్తున్నా
అన్నం పెట్టకుండా గదిలో వేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో లక్ష్మికి ఒక్కటే ఊరట. అది ఆమె తమ్ముడు చింటూ. సావిత్రి కొడుకైనప్పటికీ చింటూకి తన అక్క అంటే ప్రాణం. అమ్మలేని సమయంలో తన పళ్ళెంలోని ముద్దను అక్క నోటికి అందిస్తూ, అక్క నువ్వు ఏడవకు, నేను పెద్దయ్యాక నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని బుడిబుడి మాటలతో ఓదార్చేవాడు. ఆ చిన్నారిచ్చే ప్రేమతోనే లక్ష్మి అన్ని కష్టాలను భరిస్తూ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన సమయంలో లక్ష్మి తులసికోట దగ్గర కూర్చొని గంటల తరబడి ముచ్చటించేది. అమ్మా తులసిమాత, నా తల్లి ఉన్నప్పుడు నన్ను ఎంత గారాబంగా చూసుకునేదో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ కష్టాలు భరించలేకపోతున్నాను తల్లి. నా తండ్రికి నా బాధలు చెప్పుకుంటే ఆయన మనసు నొచ్చుకుంటుందని మౌనంగా ఉంటున్నాను. నాకు ఓర్పుని ఇవ్వు తల్లి అని కన్నీళ్లతో ఆ ముక్క మొదట్లో నీళ్లు పోసేది. ఇలా ఉండగా ఆ పక్కూరి జమీందారు కొడుకు రాఘవ ఒక పని మీద ఆ గ్రామానికి వచ్చారు. రాఘవ విద్యావంతుడు, సంస్కారవంతుడు. అనుకోకుండా ఒకరోజు లక్ష్మి తులసికోట దగ్గర దీపం పెడుతూ భక్తితో పాట పాడుతుండగా చూశాడు. ఆమె ముఖంలోని ఆ పవిత్రత, ఆ వేదన రాఘవ హృదయాన్ని కదిలించాయి. లక్ష్మిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని మనసులోని నిశ్చయించుకున్నాడు. రాఘవ తన తండ్రిని ఒప్పించి సంబంధం మాట్లాడటానికి లక్ష్మి ఇంటికి వచ్చాడు. రాఘవ అంతటి జమీందారు కొడుకు తన ఇంటికి సంబంధం కోసం రావడం చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. కానీ సావిత్రి మనసులో కుట్ర మొదలైంది. సావిత్రికి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు కమల. కమల కూతురు సుమ. సావిత్రికి సుమ అంటే ప్రాణం. సుమ తన చెల్లి కూతురు కాబట్టి తనకు కూడా కూతురుతో సమానమని భావించేది. రాఘవ లాంటి ధనవంతుడికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తి అంతా లక్ష్మీపరమవుతుందని, అదే సుమకు ఇస్తే తన వాళ్ళంతా సుఖపడతారని సావిత్రి ఆలోచించింది. అందుకే రాఘవతో ఏకాంతంగా మాట్లాడుతూ, బాబు రాఘవ, నీవు చాలా పొరబడుతున్నావు. ఈ లక్ష్మి బయటికి కనిపించేటంత అమాయకురాలు కాదు. దీనికి ఇదివరకే ఊళ్ళో ఒకరిద్దరితో సంబంధాలున్నాయి. రాత్రిళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికో వెళుతూ ఉంటుంది. బుద్ధి అసలు బాలేదు. దీనిని చేసుకుంటే మీ వంశ గౌరవం మట్టిపాలవుతుంది. కావాలంటే మా సుమను చూడు, సాక్షాత్తు దేవతలా ఉంటుంది అని విషం చిమ్మింది. రాఘవ ఆ మాటలు విని షాక్ అయ్యాడు. ఒక నిమిషం పాటు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. సావిత్రి చెప్పిన మాటలు నిజమా, లేక తను చూసిన లక్ష్మీ రూపం నిజమా అని సందిగ్ధంలో పడ్డాడు. అయోమయంతో రాఘవ ఆ ఇల్లు విడిచి బయటకు వచ్చాడు. ఊరి చివర ఉన్న ఒక పెద్ద రవి చెట్టు కింద కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. మనసులో యుద్ధం జరుగుతోంది. అప్పుడే అక్కడికి ఒక వృద్ధురాలు కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చింది. ఆమె రూపంలో ఏదో గాంభీర్యం, ఆమె మాటల్లో ఏదో శక్తి ఉన్నాయి. ఆమె రాఘవ దగ్గరకు వచ్చి, ఏమిటి నాయనా, జమీందారు కొడుకువి ఇలా దిగులుగా చెట్టు కింద కూర్చున్నావు? మనసులో ఏదో మదన పడుతున్నట్లున్నావు అని అడిగింది. రాఘవ తన బాధను ఆమెకు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ ముసలవ్వ నవ్వి, నాయనా, ఆడవారి మనసు సముద్రం లాంటిది. లోతుకు వెళితే తప్ప అందులోని ముత్యం విలువ తెలియదు. ఒకరు చెప్పిన మాటలను నమ్మి నిర్ణయం తీసుకోవడం మూర్ఖత్వం. నీవు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఓర్పు వహించాలి. ఆ అమ్మాయి లక్ష్మిని నీవు రహస్యంగా గమనించు. ఆమె ప్రతి కదలికను, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో గమనించు. అప్పుడే నీకు నిజం తెలుస్తుంది. ఈ ముసలిదాని మాట నమ్ము, కాలమే నీకు సమాధానం చెబుతుంది అని చెప్పింది. రాఘవకు ఆ మాటల్లో ఏదో ఒక ఆశ కనిపించింది. ఆ ముసలవ్వ చెప్పినట్లే అతను ఆ గ్రామంలోనే ఒక సత్రంలో ఉంటూ లక్ష్మిని గమనించడం మొదలుపెట్టాడు. చిత్రం ఏమిటంటే ఆ ముసలవ్వ రాఘవకు మాత్రమే కాదు, లక్ష్మికి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. లక్ష్మి కష్టాల్లో ఉన్నప్పుడు, సావిత్రి తిట్టినప్పుడు ఆ ముసలవ్వ వచ్చి, బిడ్డ, నీ కష్టాలు తీరే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రాఘవ నీ కోసం పంపబడినవాడు. నీ భక్తిని, నీ పవిత్రతను తులసిమాత కాపాడుతుంది అని ధైర్యం చెప్పేది. రాఘవ రహస్యంగా లక్ష్మి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను గమనిస్తున్నాడు. తెల్లవారుజామున ఆమె చేసే పనులు, సావిత్రి పెట్టే హింసను చూసి అతని రక్తం మరిగిపోయేది. ఒక రాత్రి రాఘవ పెరట్లోని చెట్ల చాటన దాక్కుని చూస్తున్నాడు. అప్పుడు లక్ష్మి తులసికోట ముందు కూర్చొని ఏడుస్తూ, అమ్మా తులసిమాత, నాపై ఎందుకిన్ని నిందలు? నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా.
నా సవతి తల్లి నా గురించి రాఘవ గారికి అబద్ధాలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. కానీ నాకు ఆ ఆస్తిపై గాని పెళ్లిపై గాని ఆశ లేదు తల్లి. నా తండ్రి గౌరవం పోకుండా చూడు. నన్ను కష్టపెడుతున్న నా తల్లి సావిత్రిని కూడా నువ్వే చల్లగా చూడు అని వేడుకోవటం రాఘవ విన్నాడు. ఆ సమయంలోనే తమ్ముడు చింటూ అక్కడికి పరుగున వచ్చాడు. అక్క, అమ్మ సుమ అక్కను ఆ రాఘవ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. అందుకే నీపై అబద్ధాలు చెప్పింది. నేను ఆ అన్నయ్యకు నిజం చెబుతానక్కా అని ఏడ్చాడు. లక్ష్మి చింటూను గట్టిగా పట్టుకుని, వద్దు తమ్ముడు, అమ్మ మనసు నొచ్చుకుంటుంది. దైవమే ఏదో ఒక దారి చూపిస్తుంది అని సర్ది చెప్పింది. ఈ దృశ్యం చూసిన రాఘవకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక మనిషి తనను కష్టపెట్టే వారి గురించి కూడా ఇంత మంచిగా ఎలా ఆలోచిస్తుంది? ఆమె సాక్షాత్తు దేవత అని రాఘవకు అర్థమైంది. సావిత్రి కుట్రను బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే రాఘవ తన తండ్రిని, ఊరి పెద్దలను తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చాడు. సావిత్రి తన చెల్లి కూతురు సుమను అందంగా అలంకరించి రాఘవ కోసం ఎదురుచూస్తోంది. రాఘవ అందరి ముందు నిలబడి, రంగయ్య గారు, నేను మీ పెద్దమ్మాయి లక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. సావిత్రి గారు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఆమె తన స్వార్థం కోసం లక్ష్మిపై నిందలు వేసింది. దీనికి సాక్ష్యం ఆమె కొడుకు చింటూ మరియు నేను స్వయంగా విన్న మాటలు అని గంభీరంగా చెప్పాడు. సావిత్రి ముఖం పాలిపోయింది. ఆమె చేసిన కుట్ర బయటపడటంతో ఊరి పెద్దలు ఆమెను చీత్కరించుకున్నారు. రంగయ్య తన భార్య ప్రవర్తనకు సిగ్గుపడి లక్ష్మి కాళ్ల దగ్గర కూర్చొని ఏడ్చాడు. నన్ను క్షమించు తల్లి, నీ బాధను నేను చూడలేకపోయాను అన్నాడు. లక్ష్మి తన తండ్రిని ఓదార్చి సావిత్రిని కూడా క్షమించమని వేడుకుంది. చివరికి లక్ష్మీ రాఘవల వివాహం ఆ తులసికోట సాక్షిగా అత్యంత వైభవంగా జరిగింది. ఊరంతా పండుగలా ఆ పెళ్లిని జరిపించారు. పెళ్లి వేడుక ముగిసిన తరువాత రాత్రి రాఘవ మరియు లక్ష్మి తమ గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గదిలో ఒక దివ్యమైన సుగంధం వ్యాపించింది. గదిలో వెలుగులు నిండాయి. అప్పుడే ఆ ముసలవ్వ గదిలోకి ప్రవేశించింది. కానీ ఇప్పుడామె ముసలవ్వలా లేదు. పచ్చని చీర కట్టుకొని, చేతిలో అభయముద్రతో, నెత్తిన దివ్యమైన కిరీటంతో సాక్షాత్తు తులసిదేవిలా కనిపిస్తోంది. ఆమెను చూడగానే రాఘవ, లక్ష్మి భక్తితో పాదాలకు నమస్కరించారు. తులసిదేవి లక్ష్మిని దగ్గరకు తీసుకొని, బిడ్డా, నీ కన్నీటి చుక్కలు నా ముదట్లో పడినప్పుడల్లా నా హృదయం ద్రవించింది. నీ ఓర్పుకు, నీ నిష్కల్మషమైన భక్తికి నేను ఇచ్చే వరమే ఈ సుఖమయమైన జీవితం. రాఘవ, నా ప్రియమైన భక్తురాలు లక్ష్మిని నీకు అప్పగిస్తున్నాను. ఈమె కేవలం నీ భార్య మాత్రమే కాదు, నీ ఇంటి మహాలక్ష్మి. ఈమెను కంటికి రెప్పలా కాపాడుకు. మీ వంశం పచ్చగా వర్ధిల్లుతుంది అని దీవించింది. ఆ మాటలు చెబుతుండగానే ఆమె అదృశ్యమైపోయింది. ఆ గదిలో కేవలం తులసి ఆకుల పరిమళం మిగిలింది. వచ్చింది సాక్షాత్తు తులసిమాత అని గ్రహించిన లక్ష్మి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన తల్లి చెప్పిన మాట నిజమైందని, ఆ తల్లే తనను కాపాడిందని లక్ష్మి భర్తకు చెప్పుకొని మురిసిపోయింది. ఆ రోజు నుండి లక్ష్మీ జీవితం అష్టైశ్వర్యాలతో తులతూగింది. సావిత్రి కూడా తన తప్పు తెలుసుకొని లక్ష్మి దగ్గర పశ్చాత్తాపపడింది. లక్ష్మి తన సవతి తల్లిని కూడా తనతోనే ఉంచుకొని గౌరవంగా చూసుకుంది. చింటూ తన అక్క దగ్గరే ఉంటూ గొప్పగా చదువుకొని ప్రయోజకుడయ్యారు. ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా లక్ష్మీ భక్తి గురించి, తులసిదేవి మహిమ గురించి కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మనిషికి ఓర్పు, భక్తి ఉంటే సాక్షాత్తు దైవమే దిగివచ్చి కష్టాలని తీరుస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఏకాదశి రోజున తులసి చెట్టు విషయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. లేదంటే పూజా ఫలం లభించదు. సాధారణంగా మనం రోజు తులసికి నీళ్లు పోస్తుంటాము. కానీ ఏకాదశి రోజున మాత్రం పొరపాటున కూడా తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం ఏకాదశి రోజున తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం కఠినమైన ఉపవాసం చేస్తుంది. ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు నీరు పోయడం వల్ల ఆమె ధ్యానానికి భంగం కలుగుతుందని, అందుకే ఆ రోజు నీరు పోయడం నిషిద్ధమని శాస్త్రం చెబుతోంది. అలాగే ఏకాదశి రోజున తులసి ఆకులను కూడా కోయకూడదు. ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే, ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి.
తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులసి చెట్టు యొక్క నీడను కూడా మీరు తొక్కకుండా చూసుకోవాలి. నీడను తొక్కడం అనేది ఆ దేవతను అవమానించినట్లవుతుంది. కాబట్టి దూరంగా ఉండి ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత భక్తితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యిని వాడితే ఇంకా శ్రేష్టం. ఇక అసలు విషయానికి వస్తే, మీ ఆర్థిక కష్టాలు తీరి ధన ప్రవాహం పెరగడానికి తులసి చెట్టు దగ్గర ఏ వస్తువును పాతిపెట్టాలో ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం కోసం మీకు కావలసినవి కేవలం 3 వస్తువులు: ఒక ఎరుపు రంగు దారం, ఒక రూపాయి బిళ్ళ మరియు ఒక లవంగం. ఈ పరిహారం చేసే ముందు మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మీ ఇంట్లో దేవుడి గదిలో నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. పూజ గదిలో దీపారాధన చేసిన తర్వాతే మీరు తులసి కోట దగ్గరకు వెళ్ళాలి. వెళ్లే ముందే పైన చెప్పిన ఎర్ర దారం, రూపాయి బిళ్ళ మరియు లవంగాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని సిద్ధం చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, రూపాయి బిళ్ళ శుభ్రంగా ఉండాలి మరియు లవంగం విరిగిపోకుండా పైన ముగ్గతో ఉన్నదై ఉండాలి. లవంగం అనేది ఆకర్షణ శక్తికి గుర్తు, ఎర్రదారం శక్తికి మరియు మంగళకరానికి చిహ్నం, రూపాయి బిళ్ళ ధనానికి ప్రతీక. ఈ 3 కలిసినప్పుడు ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. మీరు ఈ వస్తువులతో తులసి కోట దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా కూర్చుని రూపాయి బిళ్ళను మీ కుడి చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళ పైన లవంగాన్ని ఉంచండి. ఆ రెండింటినీ కలిపి ఎర్రటి దారంతో చుట్టాలి. దారం కట్టేటప్పుడు లవంగం జారిపోకుండా గట్టిగా కానీ జాగ్రత్తగా ముడివేయండి. ఇలా కట్టిన తర్వాత ఆ కాయిన్ మరియు లవంగాన్ని మీ 2 చేతుల మధ్య ఉంచుకుని కళ్ళు మూసుకుని శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు లేదా రావలసిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే వాటి గురించి మనసులోనే చెప్పుకోండి. మీకున్న దరిద్రమంతా పోవాలని, అష్టైశ్వర్యాలు కలగాలని బలంగా కోరుకోండి. సంకల్పం అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంత త్వరగా ఫలితం ఉంటుంది. అనంతరం తులసి కోటలో లేదా కుండీలో ఉన్న మట్టిని కొంచెం పక్కకు తీయండి. మట్టిని తీసేటప్పుడు తులసి చెట్టు యొక్క వేర్లకు ఎటువంటి హాని కలగకుండా చూసుకోవాలి. వేర్ల దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఖాళీగా ఉన్న చోట చిన్న గుంతలా చేసి మీరు సిద్ధం చేసుకున్న ఆ రూపాయి బిళ్ళను దారం కట్టిన లవంగంతో సహా అక్కడ ఉంచండి. ఆ తరువాత దానిపై మట్టిని కప్పి ఎవరికీ కనిపించకుండా చేయండి. ఒకవేళ మీది చాలా చిన్న తులసి కోట అయితే లేదా మట్టి తీయడానికి అవకాశం లేనివారు ఆ కాయిన్ను తులసి కోట కింద ఎవరికీ కనపడకుండా పెట్టవచ్చు. కోటను లేదా కుండీని కొంచెం పైకి లేపి దాని కింద ఈ వస్తువును ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి లేదా మీ ధనంపై ఉన్న దృష్టి దోషం అంతా తొలగిపోతుంది. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా వాటన్నింటినీ ఈ పరిహారం తొలగిస్తుంది. ఈ పరిహారం చేసిన కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరగడాన్ని మీరు గమనిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అయితే ఈ పరిహారాన్ని మీరు వరుసగా 5 ఏకాదశులు చేయాల్సి ఉంటుంది. మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయి కాబట్టి దాదాపు 2.5 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఏకాదశి రోజున మీరు కొత్త ఎర్రదారం, కొత్త రూపాయి బిళ్ళ మరియు కొత్త లవంగాన్ని తీసుకోవాలి. మరి గత ఏకాదశి రోజున పెట్టిన వస్తువులను ఏమి చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ప్రతి కొత్త ఏకాదశి నాడు మీరు పాత వస్తువులను తీసివేసి కొత్తవి పెట్టాలి. పాత దారం మరియు లవంగాన్ని తీసి ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో పారవేయండి. కానీ ఆ రూపాయి బిళ్ళను మాత్రం పారవేయకూడదు. ఆ బిళ్ళను శుభ్రం చేసి ఒక చిన్న డబ్బాలో లేదా ఒక కవర్లో భద్రంగా దాచిపెట్టుకోండి. ఇలా వరుసగా 5 ఏకాదశులు పూర్తయిన తర్వాత మీ దగ్గర 5 రూపాయి బిళ్ళలు జమవుతాయి. ఈ 5 నాణాలను తీసుకుని ఏదైనా దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న పేదలకు లేదా యాచకులకు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ దానగుణానికి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పేదవారికి చేసే దానం నేరుగా భగవంతునికి చేరుతుందని మన పెద్దలు చెబుతుంటారు. మీరు ఎప్పుడైతే ఆ 5 నాణాలను దానం చేస్తారో అప్పుడే ఈ పరిహారం యొక్క పూర్తి శక్తి మీకు అందుతుంది. లక్ష్మీదేవి మీ కష్టాలను తీర్చి మీ ఇల్లు ధనంతో నిండిపోయేలా అనుగ్రహిస్తుంది. భక్తితో, నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. తులసమ్మ అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఆమె దయతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలవుతాయని నమ్మండి.
ఎంతోమంది ఈ పరిహారాన్ని పాటించి సుఖ సంతోషాలతో ఉన్నారని, ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక నమ్మకమని గుర్తుంచుకోండి. మీ నమ్మకమే మీ సక్సెస్కు పునాది. కాబట్టి ఏకాదశి రోజున ఈ పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.